రాజమండ్రిలో మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ మెడికో డాక్టర్గా ఉన్నటువంటి ఒక ప్రియాంకని ఒక విధంగా చెప్పాలంటే హిట్ అండ్ రన్ కేసు అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఇప్పుడు హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ప్రియాంకకు సంబంధించిన స్నేహితులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి, ప్రియాంకకు సంబంధించిన ఆ ఇన్సిడెంట్ని అది ప్రమాదం అనుకోవాలా, ఏమనుకోవాలా, ఎట్లా చూస్తారు? అది ప్రమాదం అని అనుకోవడానికి కాదు, వాళ్ళు కావాల్సుకునే చేసినట్టు ఉంది. ఎందుకంటే అది వాళ్ళు ఫస్ట్ గేర్లోనే మామూలుగా పార్కింగ్ లాట్స్ అక్కడ షాపింగ్ మాల్ బయట మామూలుగా ఫస్ట్ గేర్లోనే వెళ్తారు. అది చూస్తే తను కింద పడింది, తర్వాత లెఫ్ట్ సైడ్ తను అట్లా పడిన తర్వాత మళ్ళీ ఆయన ఆగి మళ్ళీ ఇంకోసారి తన మీద వెళ్ళనిచ్చాడు బండి. అంటే అతను కొంచెం కాన్షియస్తోనే ఉన్నాడని అనిపించింది. ఇప్పుడు ఏదో హైవేలో బండ్లు స్పీడ్గా వెళ్తున్నాయి అనుకోకుండా జరిగింది అని అనుకుంటే ఓకే, ఇది కూడా యాక్సిడెంట్, ప్రమాదం, తప్పు రెండు వైపులా ఉంది అని అనుకోవచ్చు, మంచోళ్ళని అనుకోవచ్చు. బట్ పార్కింగ్ దగ్గర అది మాల్లో చాలా స్లోగా వెళ్తున్నాయి వెహికల్స్, వీళ్ళు ముందర ఉన్నారు, ఫస్ట్ గుద్దిన తర్వాత ఆయన కంట్రోల్లోకి రావాలి, రాకుండా మళ్ళీ ఇంకొకసారి గుద్ది ఆగకుండా తోసేసిన తర్వాత లెఫ్ట్ కట్ తీసుకొని వెళ్ళిపోయాడు. నిజంగా ఆయన కంట్రోల్లో లేదు, ఆయన నడపడం రాలేదు అని అనుకుంటే వెళ్ళి ముందరున్న డివైడర్ని గుద్దాలి వేయలేకపోతే. కానీ ఆయన డ్రైవింగ్ నీట్గా లెఫ్ట్ కట్ తీసుకొని వెళ్ళిపోయాడు ఫాస్ట్గా. అంటే అది వాంటెడ్లీ చేశాడనా లేదంటే అది ఒక రెక్లెస్నెస్ అండి. బేసిక్గా మైండ్ సెట్ ఎంత మద్యం మత్తులో ఉన్నా కూడా ఇక్కడ మైండ్ సెట్ కూడా ఒక ప్రాబ్లమే. రెక్లెస్నెస్ ఉంది, పొగరు ఉంది, ఇంకొక రకంగా చెప్పాలంటే కొవ్వు అనే అనాలి, అదొకటి. ఇంక ఈ ఆల్కహాల్ మరి ఎంతవరకు తీసుకున్నారు, ఎంత మోతాదు తీసుకున్నారు అనేది మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేయడమే తప్పు. ఇంకొకటి ఆల్కహాల్ తీసుకొని మాల్లోకి రావడం ఇంకా తప్పు. అసలు వచ్చిన వాళ్ళని మాల్ లోపలికి థియేటర్లో వరకు అలో చేయడం అన్నది ఇంకో తప్పు. చేసిన వాళ్ళు మళ్ళీ గమ్ముగా ఉండకుండా ఇలా గుద్దాడు, ఆగి బ్రేక్ వేసి అక్కడ ఆగడం అంటే ఓకే. ఇంకెలాగో గుద్దేశామో ఆగితే ఏమైద్దో అని చెప్పి ఆ కేర్ కూడా లేకుండా తొక్కేసి ముఖం మీద టైర్ ఎక్కిచ్చి వెళ్ళిపోయాడు. అది ఇంకో తప్పు. ఇంకా ఇన్ని తప్పులు చేశాక మనిషి మీద ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఏంటి అనేది అర్థం కావట్లేదు. పోలీసుల స్పందన కావచ్చు, వాళ్ళ విచారణపై పోలీసులు రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు యాక్చువల్లీ ఫస్ట్ కల్పబుల్ టు యాక్సిడెంట్ అనే రిజిస్టర్ చేసుకున్నారు ఎఫ్ఐఆర్. బట్ మళ్ళీ కల్పబుల్ టు హోమిసైడ్, దాన్ని మర్డర్ కిందకు కూడా మారుస్తాము అని చెప్పారు సెక్షన్ 308 కిందకి. మరి వాళ్ళు ఎంతవరకు మార్చారన్నది తెలీదు. ఇప్పటికైతే వాళ్ళు ఎంతవరకు అయితే ఆ వ్యక్తులు దొరకడం కానీ అలాంటిది అయితే ఏం జరగలేదు. వాళ్ళు అబ్స్కాన్లో ఉన్నారని చెప్పారు. మరి ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తారు. బట్ ఏం చేసినా వీ కాంట్ మీట్ అవర్ ఫ్రెండ్ అగైన్ కదా, వీ కెన్ నెవర్ మీట్ హర్ అగైన్ ఇన్ అవర్ లైఫ్. డాక్టర్ ప్రియాంక మీతో ఎలా ఉండేది? తను చాలా వెరీ కైండ్. యాక్చువల్గా తను ఎవరితో గొడవ పెట్టుకునే మనిషి లేదంటే ఆర్గ్యూ చేసే మనిషి కూడా కాదు. తన పని తను చేసుకుంటుంది, కైండ్గా ఉంటుంది, కామ్గా ఉంటుంది. సో ఆ అమ్మాయితో ఏమైనా గొడవ అయ్యి గ్రడ్జ్లో అలా చేశాడా అనుకోవడానికి కూడా లేదు బేసిక్గా. ఎందుకంటే తను గొడవ పడే టైప్ కూడా కాదు. ఇంకా బేసికలీ తను ఏదో ఎవరితోనో గొడవ పడ్డాడు, ఎక్కడో ఉన్న కోపం ఎక్కడో తీసుకొచ్చాడు, అవుట్ ఆఫ్ రేజ్ జరిగింది ఇన్సిడెంట్ అని అనిపిస్తుంది. ఇంకా ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండాలి అని అంటే ఇంకా మాల్స్లో కూడా రూల్స్ స్ట్రిక్ట్ చేయాలి. బేసికలీ మైండ్ సెట్స్ మార్చే విధంగా కూడా కొంచెం యూత్లో కానీ లేదంటే పేరెంట్స్లో కానీ మైండ్ సెట్ మార్పు కూడా రావాలి. సెక్యూరిటీ వాళ్ళ నిర్లక్ష్యం ఉందనుకోవచ్చు. సెక్యూరిటీ వాళ్ళ నిర్లక్ష్యం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ దగ్గర ఆయన ఆల్కహాల్ తీసుకొని గొడవ అయింది అని చెప్పారు థియేటర్లోకి వెళ్ళే ముందు. ఒకవేళ నిజంగా అక్కడ గొడవ జరుగున్నా ఒకవేళ ధైర్యంగా స్టెప్ తీసుకొని మీరు రాకండి బయటకు వెళ్ళిపోండి అని అక్కడే సెక్యూరిటీ గట్టిగా ఉండి పంపించేసి ఉండొచ్చు. కానీ అక్కడ సెక్యూరిటీ ఎందుకులే న్యూసెన్స్ అని చెప్పి లోపల పంపించేశారు, వీళ్ళతో ఎందుకులే గొడవ అనేసి. అక్కడ కొంచెం నెగ్లిజెన్స్ అయితే ఉంది అని అనిపించింది. మళ్ళీ ఇంకోటి, గొడవ పడ్డ తర్వాత మళ్ళీ బయటకు పంపించే బదులు వాళ్ళని బంధిస్తే బాగుండేది. అది కూడా కరెక్టే. కానీ ఇంకా మాల్ ఇంకా అది సెక్యూరిటీ ఆ టైంలో ఏమనుకున్నారు, వీళ్ళతో ఎందుకు న్యూసెన్స్ వీళ్ళని పంపించేస్తే అయిపోతుంది అని అనుకున్నారా అనేది తెలీదు. బట్ మాల్ ఇవంతా ప్రాబ్లం కాదండి. ఆయన మైండ్ సెట్, ఆయన పొగరు, ఆ ర్యాష్ నేచర్, ఇవే ప్రాబ్లం. అంటే నిర్లక్ష్యం మద్యం మత్తులో జరిగిందా? ఖచ్చితంగా మద్యం మత్తులోనే జరిగింది. అది ఖచ్చితంగా పోలీసులు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని అయితే అరెస్ట్ చేయాలి. అంటే ఇది ప్రియాంక ఫ్రెండ్స్ కావచ్చు, తోటి స్నేహితులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చెప్పేది ఈ విధంగా మద్యం మత్తులో కావాలని చేసినట్టు ఈ ప్రమాదంపై ఈ విధంగా ప్రియాంకని కోల్పోయామంటూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.